శ్రీమన్నారాయణ. ఈరోజు మూడవ పాసురం చెప్పుకుంటున్నామండి. మనము మొన్న 1, 2 అయినాయి. వాళ్ళ మూడవ పాసురం అమ్మ చెప్పింది. ஓங்கியுலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கைடுகள பூங்குவளை போதிர் போரிவண்ணு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முளை பத்தி வாங்க குடும் நிறைக்கும் பள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువరుగళే శరణం శరణం, ఆండాళ్ తిరువరుగళే శరణం శరణం. ఈ కథలో మనం నోరు ఉన్నంత వరకు కృష్ణ జపాన్ని, కృష్ణనామాన్ని మనం ఉచ్చరించాలి. ఉత్తములైన వాళ్ళు స్వామినే ఎప్పుడూ పురుషోత్తముణ్ణే వాళ్ళ స్వామిగా, శ్రీపతిగా కొలుచుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట అమ్మ. భగవానుడు వామనుడయ్యి బలిని భిక్షం అడిగాడు. వెళ్ళి ఆయన దగ్గర 3 పాదాలు తీసుకున్నాడు కదా, కింద భూలోకం, పైన ఊరలోకం, తర్వాత ఎక్కడ పెట్టాలి కాలు అని అంటే ఆయన నెత్తి మీద పెట్టమంటే ఆయన్ని పాతాళానికి వెళ్ళిపోతాడనమాట. అట్లా తీసుకొని ఇంద్రుడి కోరిక తీర్చాడు, రాజ్యం ఇంద్రుడికి ఇచ్చాడు. అటువంటి స్వామి మనం వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందాలి. మనము ఆండాళ్ళ తల్లి విల్లిపుత్తూరులోనే వ్రతం చేశారు. వెళ్ళి ఆ వ్రతం మొత్తం లోకానికి అంతటికీ సౌభాగ్యాన్ని ఇవ్వాలి అని అనుకొని ఆమె కీర్తించి స్వామిని ఆమె తరించి చివరికి రంగనాథ స్వామిలో ఐక్యమైనారు. ఆమెను పెళ్లి చేసుకొని స్వామిని ఆయన పెళ్లి చేసుకున్నారనమాట. అట్లాగే స్త్రీలు కూడా శుద్ధ భావాలు కలిగి ఎటువంటి మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చక్కగా ఉండి భగవాన్ని సేవ చేసుకొని మీరందరూ కూడా తరించండి అని చెప్పని అమ్మ మనకి పాసురంలో విన్నవించారు. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే.